హలో హాయ్ అందరికీ దసరాకి సంబంధించిన డిఐవై వీడియోస్లో 8th వీడియో అండి. మనం ఎప్పుడూ అమ్మవారికి రెగ్యులర్గా నిమ్మకాయల మాల, గాజుల మాల, వేపాకుల మాల రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కదా. సో 3 కలిపి ఒకటే మాల చేద్దాం ఈరోజు. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. దానికోసం అని చెప్పి నేను గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ ఉన్న బ్యాంగిల్స్ తీసుకున్నానండి. బ్యాంగిల్స్ని 1 by 1 కింద మనం గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి, కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలన్నమాట. నేను ఇక్కడ 7 బ్యాంగిల్స్ కింద స్టిక్ చేసి ఉంచుకుంటున్నానండి. సో అవి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత కార్డ్బోర్డ్ మీద సేమ్ బ్యాంగిల్ ఏదైతే షేప్ ఉందో షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోండి. సో సూదికి దారం వెక్కించుకొని ముందుగా వేపాకుల్ని ఫ్లవర్ షేప్ వచ్చేలాగా గుచ్చుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా. తర్వాత నిమ్మకాయ గుచ్చుకోవాలి. దాని తర్వాత మళ్ళీ వేపాకులు గుచ్చుకొని మనం ఏదైతే కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నామో ఆ కార్డ్బోర్డ్ కూడా దానికి గుచ్చుకోవాలండి. దాని తర్వాత మనం గాజులు స్టిక్ చేసుకున్నాం కదా, ఆ గాజులను వేసుకున్న తర్వాత మళ్ళీ కార్డ్బోర్డ్ స్టిక్ చేసుకొని మళ్ళీ వేపాకులు స్టిక్ చేసుకోవాలి. ఇదే మనకి కంటిన్యూ అవుతుందండి కంప్లీట్గా. అదే ప్రాసెస్ మీరు కంటిన్యూ చేసుకుంటే మనకు మాల అనేది రెడీ అయిపోతుంది. సో చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ కూడా చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్. అండ్ నవరాత్రికి సంబంధించిన చాలా డిఐవైస్ మన ఛానల్లో ఉన్నాయండి. సో కంపల్సరీ అవి కూడా ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. థ్యాంక్ యూ.